ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నవాడు, ఇంతకుముందు రక్షణ మంత్రిగా కూడా చేసినవాడు. సో ఈ క్రమంలో మరి అమెరికా అంత తేలిగ్గా ఈ టాస్క్ని తీసుకోవడానికి వీల్లేదు. 10 రోజుల్లో కంప్లీట్ చేస్తాను, నాకేమి ఇబ్బంది లేదని చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్ తెల్లారి పొద్దున వచ్చి ఈ వెపన్ డీలర్స్ తోటి సమావేశం పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే నిల్వలు ఒక 10 రోజుల దాకే వస్తాయి. వాట్ నెక్స్ట్? సో అమెరికా క్లెయిమ్ చేసుకోవచ్చు, నా దగ్గర హైపర్సోనిక్, సూపర్సోనిక్ మిసైల్స్ ఇన్ని ఉన్నాయని. బట్ వేరాస్ ఉండాల్సిన డ్రోన్స్ లేవు, తయారు చేసుకోవాల్సిన సామర్థ్యం ఏమో ఎక్కువ ఉండి కానీ సమయం తక్కువ ఉంది. మరి ఎలా అడ్రస్ చేస్తుంది? ఇరాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి వార్లో దిగినందుకు ఇప్పటికే అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంది. అండ్ ఆ ప్రతీకార దాడుల్లో విచక్షణ కోల్పోయి మరి ఇరాన్ నౌకని హిందూ మహాసముద్ర జలాల్లో కూల్చేసింది టార్పెడో తేడి. యుద్ధ నీతి ఒకటి ఉంటుంది సాధారణంగా. చనిపోయిన వాళ్ళు చనిపోగా గాయపడిన వాళ్ళకి చికిత్స చేయించి ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత అదే అరెస్ట్ చేసి చికిత్స చేయించి ట్రీట్మెంట్ ఇప్పించి జైల్లో పెట్టు. అది కూడా గాలికి వదిలేస్తే చిన్న దేశం శ్రీలంక 25 మందిని రక్షించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. తర్వాత మరి ఇంకొక నౌక ఉంది, అది కొచ్చి తీరంలో నుంచి కమ్యూనికేషన్ భారత నావికి పంపించిన తర్వాత వాళ్ళు కన్సిడర్ చేశారు. ఎందుకంటే అందులో ఒకళ్ళిద్దరికి హెల్త్ బాగోకపోవటం వల్ల మొత్తానికి అక్కడ వసతి కూడా కల్పించింది భారత ప్రభుత్వం. ఉత్తినే నోరు పారేసుకున్న కాంగ్రెస్కి ఇది పెద్ద సమాధానం. అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళిన తర్వాత ఉండే న్యాయ సూత్రాలను కనీసం పరిగణలోకి తీసుకోకుండా, అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోయటం అనేది మనం చూస్తూ వస్తున్న విషయమే. ఓవరాల్గా ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మేజర్ శ్రీనివాస్ గారు. నమస్తే మేజర్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. అలాగే మిగిలిన గెస్టులు కల్నల్ పరమేశ్వర్ కూడా జాయిన్ అయ్యారు, కార్గిల్ ఏరో, వారికి కూడా నమస్కారం. మిగిలిన గెస్టులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. పరమేశ్వర్ గారు, కల్నల్ పరమేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చూస్తున్నారు కదా, అంటే గంటకి డైనమిక్స్ మారిపోతుంది మొత్తం యుద్ధ రంగంలో. ఈ గంట క్రితం ఏముందో ఇప్పుడు వేరే రకంగా ఉంటుంది. వాళ్ళు తెగించి మరి ఐఆర్జీసీ చీఫ్గా అహ్మదీని వాళ్ళు అపాయింట్ చేశారు, చేసి ప్రకటన చేశారు, కవ్వించారు. నువ్వేం చేస్తావో చేసుకో అమెరికా అన్నట్టు వాళ్ళు విసిరిన ఛాలెంజ్ని మరి అమెరికా ఎలా తీసుకుంటుంది? ఎప్పటికప్పుడు మా దగ్గర ఈ మిసైల్స్ ఉన్నాయి, వాటిని ప్రవేశపెడుతున్నాం, వీటిని ధ్వంసం చేసాం. ఎలా ఉండబోతుంది ఈరోజు? ప్రతి నిమిషం చేంజ్ అవుతుందండి. ఎలా ఉండబోతుంది అని ప్రిడిక్ట్ చేయలేం కానీ, బట్ దిస్ వాజ్ యాంటిసిపేటెడ్. అంటే నసీర్ జాదేని ఇనిషియల్ దానిలో చంపేసినప్పుడు ఇట్ వాజ్ యాంటిసిపేటెడ్. ఇరాన్ ఇంకొక హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ ని తీసుకొస్తారని. అండ్ అహ్మద్ వహీదీస్ చాయిస్ ఆన్ ద సేమ్ లైన్స్ అన్నమాట. అయితే సర్ప్రైజింగ్ ఏం కాదు ఇది వాళ్ళు సెలెక్ట్ చేశారని. అండ్ దట్ మీన్స్ దట్ దేర్ ఇస్ స్టిల్ చైన్ ఆఫ్ కమాండ్. వాళ్ళలో ఇంకా ఒక చైన్ ఆఫ్ కమాండ్ మిగిలి ఉంది అనేది ఒకటి క్లియర్ గా తెలుస్తుంది. లైక్ మీ పాత ప్రోగ్రామ్స్ అన్నట్టు కూడా ఐ స్టిల్ మెయింటైన్ దట్ దిస్ ఇస్ నాట్ అ రెజిమ్ చేంజ్ ఆపరేషన్ ఎనీమోర్ అండి. ఇరాన్ని మొత్తం ధ్వంసం చేయాలి. సో సమ్వేర్ యుఎస్ఏకి, ఇజ్రాయెల్ కి చాలా గట్టి నమ్మకం కుదిరినట్టుంది. వీళ్ళది మిసైల్ నిల్వలు అండ్ న్యూక్లియర్ నిల్వలు అవన్నీ ఇంకా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వెళ్ళే వారి తర్వాత కూడా ధ్వంసం కాలేదు అని. అంటే ఒకటి ఏంటంటే ఇరాన్ కు ముందర నుంచి ఉన్న అడ్వాంటేజ్, వెదర్ ఇస్ఫహాన్ లో కానీ, లేకపోతే ఫార్దోలో కానీ, లేకపోతే 3 ప్లేసెస్ ఉన్నాయి కదా, మూడో ప్లేస్ మర్చిపోతున్నా పేరు సడన్ గా. సో నతాన్స్, ఈ మూడింటిలో కూడా వాళ్ళకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ అయినా కూడా వాళ్ళ ఉన్న మిసైల్ నిల్వలు కూడా అన్ని అండర్ గ్రౌండ్ ఉన్నాయి. అండ్ అండర్ గ్రౌండ్ టు దాట్ ఎక్స్టెంట్ దట్ ఏ బంకర్ బస్టర్ బాంబ్స్ అంత అక్యురేట్ గా వెళ్ళి ధ్వంసం చేయడం చాలా కష్టమని సమ్వేర్ ఎక్కడో తెలిసినట్టుంది. సో దే నౌ ఐ థింక్ ఏ లెవెల్కి వచ్చారంటే, అంటే సంహౌ ఇరాన్ యుఎస్ఏ దగ్గర వెపన్స్ నిల్వలు లేవు, లేకపోతే అమ్యునిషన్ నిల్వలు లేవు అనేది ఎందుకో నాకు ఐ ఫీల్ ఇట్స్ రెడ్ హెరింగ్. అంటే రాంగ్ డైవర్ట్ చేసే సై ఆప్షన్ అని అనిపిస్తుంది. ఐ స్టిల్ వాంట్ టు సీ మోర్ డీటెయిల్స్ ఆన్ ఇట్ బిఫోర్ ఐ కమిట్. అది కరెక్టా కాదా అనేది ఇంకా కొంచెం డీటెయిల్స్. మీరు అన్నది నిజమేనండి. ఎత్తుగడలో భాగంగా మా దగ్గర నిల్వలు ఏం లేవు, అయిపోయినాయని చెప్పుకోవటం, ఇలాంటివన్నీ వార్ టాక్టిక్స్ అందరికీ తెలిసినవే. అంటే బోల్డ్ అనే సినిమా, హాలీవుడ్ సినిమాలు చూసిన తర్వాత అందరికీ అర్థమైపోతుంది. ఇలాంటి ఒకళ్ళు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. అంటే యుద్ధంలో మీరు ఒకటి చూడాల్సింది ఏంటంటే పవర్ ఆఫ్ ఆర్ ఎబిలిటీ టు సస్టైన్. అమెరికాకి ప్రత్యామ్నాయం లేదండి ప్రపంచంలో. The amount of sustainability or amount of longevity they have in war
జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళ వెపన్స్ నిల్వలు. మీరు న్యూక్లియర్ వెపన్స్ నిల్వలు మిగతా కంట్రీస్ కంపేర్ చేసి చూస్తారంటే అమెరికా తోటి ఎక్కడ పొందలేదు. 10 ఇంతలు ఎక్కువ చైనా కన్నా వాళ్ళ దగ్గర, చైనా రష్యా కన్నా. అలాగే మిగతా వెపన్స్ అండ్ అమెరికా కూడా. అండ్ ఎక్కడ వాళ్ళ వెపనరీ మీద, వాళ్ళ వెపన్స్ దాని మీద ఆడిట్ ఏం లేదు కదా. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న నెంబర్స్ అది నిజమని ఎట్లా నమ్ముతాము? ఎవరు ఇంటర్నేషనల్ ఆడిటర్ ఐఏఏ వాళ్ళు ఎవరు వెళ్ళి ఆడిట్ చేయలేదు కదా వాటిని. సో ఐ విల్ టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. నేను నమ్మను అమెరికా నుంచి వచ్చే స్టేట్మెంట్స్ ని. అది డైవర్ట్ చేయడానికి మేబీ ఫర్ ది అమెరికన్ ఫైనాన్స్ అండ్ కాంగ్రెస్ టు అప్రూవ్ మోర్ మనీ చేస్తుండొచ్చు ట్రంప్. ఇది అంతకన్నా ఏం లేదు. సో అది పక్కన పెట్టామంటే అమెరికాస్ ఎబిలిటీ టు స్టే ఇన్ వార్, కంటిన్యూడ్ కాన్ఫ్లిక్ట్, కంపేర్ టు ఇరాన్స్ ఎబిలిటీ టు స్టే ఇన్ కంటిన్యూడ్ కాన్ఫ్లిక్ట్ కి రెండింటికి ఎక్కడ పొంతం లేదండి. ఇరాన్ కెనాట్ సస్టైన్. ఇరాన్ ఎందుకు మిగతా దేశాలు లాగుతుంది? 10 దేశాల మీద ఎందుకు అటాక్ చేసింది? ఎవడో ఒకడు వస్తాడు, వాళ్ళు వస్తే వీళ్ళు వస్తారు అని ఏదో ఒకటి చేసి చైనాని రష్యాని లాగుదాం. బికాస్ ఇరాన్కి తెలిసింది చాలా క్లియర్, చైనా రష్యా తప్ప వాళ్ళని సపోర్ట్ చేసేది కరెంట్ తరుణంలో ఎవరు లేరు. సో అలాంటిది ఎవరు లేరు అన్నప్పుడు వాళ్ళ బెనిఫిట్ అంతా చైనాని లాగడము, లేకపోతే వేరే దేశాలను లాగడంలో. సో అది ఇరాన్ ట్రై చేస్తుంది. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ఈ వార్లో ఎక్కువ రోజులు సస్టైన్ కాలేరు. అది వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు ముందర రోజు నుంచి. దాని మీద ఇజ్రాయెల్ ఇంకా అమెరికా బ్యాంక్ అవుతున్నాయి. అండ్ సెకండ్ థింగ్ వాట్ ఇరాన్ వాంట్స్ ఇస్ అమెరికా షుడ్ పుట్ బూట్స్ ఆన్ గ్రౌండ్. వాళ్ళ ఆర్మీని దింపాలి. ఆర్మీని దింపితే దాని తర్వాత వాళ్ళకి ఇరాక్ లోను, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లోను, లేకపోతే వియత్నాం లోను జరిగిన అవమానం జరగచ్చు. వాళ్ళ మీద క్యాజువాలిటీస్ ఇన్ఫ్లిక్ట్ చేసి వాళ్ళని బార్గెనింగ్ టేబుల్ కి, లేకపోతే నెగోసియేషన్ టేబుల్ కి తీసుకురావచ్చు అని ఒక ఎయిమ్ ఇరాన్ కు ఉంది. బట్ అది వాళ్ళు కమిట్ చేస్తారా అనేది ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్. అన్నాడు ట్రంప్ గానీ గట్టిగా ఏం అనలేదు. వాళ్ళు కమిట్ చేయలేదు. ఇంకా ఏ ఫోర్సెస్ వస్తాయి, గ్రౌండ్ ఫోర్సెస్ వస్తే ఎప్పటి నుంచి వస్తాయి, ఏ లెవెల్ తర్వాత వస్తాయని ఇంకా కమిట్ చేయలేదు. సో దే సీమ్ టు బి స్టిల్ థింకింగ్. ఆ వైపులో ఆలోచన ఉందా? కల్లల్ పరమేశ్వర్ గారు, బట్ దే హ్యావ్ బేసెస్, ఇనఫ్ బేసెస్ కార్డనింగ్ ఇరాన్ కదండి. దగ్గర 30 బేసెస్ ఉన్నాయి వాళ్ళకి అన్ని దేశాల్లో. అక్కడి నుంచి నాకు తెలిసి కనీసం మెయింటైన్ చేసే సంఖ్య 3,000 మంది ఉంటారు కనీసం, తక్కువలో తక్కువ. ఆన్ యావరేజ్ చెప్తున్నాను. 30 × 3 వేసుకుని 1,00,000 మంది రెడీగా ఉన్నారు. 1,00,000 మంది రెడీగా ఉన్నారు. ఈ కాక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మీద ఒక 5,000, ఇటు గెరాల్డ్ ఆర్ఫోర్డ్ మీద ఒక 5,000 ఉన్నారు. 1,10,000. వీళ్ళు ఇంకా ఎక్విప్డ్, మోర్ ఎక్విప్డ్ దాన్ దోస్ బేసెస్. వీళ్ళ దగ్గర ఇంకా వెపనరీ అంతా కూడా ఉంది, వాళ్ళ దగ్గర లేదని కాదు. ఇవన్నీ కూడా పూలప్ చేసి ఆల్రెడీ బూట్స్ ఆన్ గ్రౌండ్ అనే కాన్సెప్ట్ కింద వాళ్ళందరూ ఒక్కసారిగా దిగారనుకోండి. బట్ ఇరానియన్ టోపోగ్రఫీ తెలియాలి కదా, పర్వత శ్రేణులు అండ్ ఏమాత్రం అర్థం కాని ఒక గజిబిజి డిజైన్. ఇప్పుడు ఆయనంటే టార్గెట్ చేశారు, 2 ఏళ్ల పాటు గమనించారు, సొంత సెక్యూరిటీ గార్డుని వశపరుచుకొని అతని చేత ఈ ఆపరేషన్ క్యారీ అవుట్ చేయించారు. ఇవన్నీ తెలిసిన విషయాలే. బట్ వేరాజ్ 1,00,000 మంది సైన్యం, అమెరికా సైన్యం ఎంటర్ అయిందంటే ఇరాన్ భూభాగం మీద రిటాలియేషన్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది కదా. కరెక్ట్ అండి. ఇవన్నీ మనం ఇదివరకు ప్రోగ్రామ్ లో కూడా మాట్లాడుకున్నాము. వన్స్ యూ పుట్ బూట్స్ ఆన్ గ్రౌండ్, కాస్ట్ ఆఫ్ వార్ ఇంక్రీజెస్ అండి. అంటే కాస్ట్ ఆఫ్ వార్ అంటే డబ్బుల విషయంలోనే కాదు, కాస్ట్ ఆఫ్ వార్ అంటే మ్యాన్ పవర్ విషయంలో, అమ్యునిషన్ విషయంలో కూడా. సో యూ విల్ లూజ్ పీపుల్. ఇప్పుడు ఎవరిని చేయకుండానే 6-7 పోయారు వాళ్ళు, అమెరికా వాళ్ళు. ఎంతమంది ఇంకా పోయారో చెప్పట్లేదు వాళ్ళు. సో దేర్ విల్ బి హెవీ ప్రైజెస్ టు పే. వెన్ యూ పే దోస్ హెవీ ప్రైజెస్, ఇంటి దగ్గర పుష్ బ్యాక్ కూడా ఉంటుంది. ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, ఎందుకు వెళ్ళావు వేరే దేశంలోకి అని ఒక ప్రశ్న అడుగుతారు. నీకు సంబంధం లేని దేశంలోకి ఎందుకు వెళ్ళావు నువ్వు, ఇజ్రాయెల్ ఇరాన్ కూడా నువ్వు ఎందుకు వెళ్ళిపెట్టావు అని కూడా అడుగుతారు. ఆల్రెడీ అడుగుతున్నారు ఆయన్ని. సో ఇవన్నీ హీ హాస్ టు బ్యాలెన్స్ బిఫోర్ హీ హాస్ టు కమిట్. సో వాళ్ళు ఐ థింక్ యాంటిసిపేట్ చేస్తుంటారు. నేను ఇదివరకు ప్రోగ్రామ్ కూడా మీతో అన్నాను, షియా అబిలిటీ టు టేక్ రివెంజ్, షియా అబిలిటీ టు రిటాలియేట్ చాలా తక్కువ అంచనా వేశారు. వెనిజులా అనుకున్నారు. వెనిజులాలో ఆర్గనైజ్డ్ ఆర్మీ అంటూ లేదు. వెనిజులా డిక్టేటర్ చేతిలో ఉంది, ఆయన దగ్గర లోకల్ మిలిషియా టైప్ ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఆర్మీ అంటూ ఏం లేదు. కాబట్టి వాళ్ళకి ఏమీ ఆపోజిషన్ దొరకలేదు. బట్ ఇరాన్ అలా కాదు కదా. ఇరాన్ ఇస్ అ షియా డామినేటెడ్ కంట్రీ అండ్ యూ షుడ్ సీ ద కైండ్ ఆఫ్ బ్రూటాలిటీ. వాళ్ళు ఖమేని ఆడవాళ్ళని 10,000-12,000 అట్ కన్సర్వేటివ్ ఎస్టిమేట్ 10,000-12,000 మందిని చంపేశాడు లాస్ట్ 1-2 months లో. ఆయనకి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేసేవాళ్ళు చంపించేశాడు అని అంటున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావన చేయాలి సార్. మహిళల్ని అతను అత్యంత క్రూరంగా చంపించిన విధానం, ఛాతీలు కోసేసి మరి వాళ్ళ ఫ్యామిలీస్ ఎదురుగుండానే చేయించిన ఈ అకృత్యాలు బయటకు వస్తున్నాయి. ఓకే, ఒక కల్ట్కి అతను హీరో అయితే అయి ఉండొచ్చు కాక, బట్ వాళ్ళ సొంత మనుషులే, బయట వాళ్ళు కాదు. చంపింది అతను సొంత మనుషులను చంపాడు. ఆ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళని, ఆ గడ్డ మీద శ్వాస పీల్చిన వాళ్ళని చంపించాడు.
సో బయటికి రావాలి. ఎంతసేపు అంటే ఇరాన్ మీద ఏకపక్షంగా జరిగింది దాడిని, అలాగని ట్రంప్ని సమర్థించే ప్రయత్నం చేయట్లేదండి. ఇక్కడ ఏదో ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎనీహా ఒకసారి మనతో పాటు కేకేటి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారికన్నా ముందు మేజర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాం. మేజర్ శ్రీనివాస్ గారు, హలో. ఆన్ గ్రౌండ్ ఏంటండి ఈరోజు, ఎలా ఉంది? మనకి ఇరాన్ ఏమనుకున్నారంటే దాన్ని చాలా తక్కువ అంచనా వేసారేమో అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటి అంటే జస్ట్ వారం రోజుల్లో ముగించేస్తాను లేదా 10 డేస్లో ముగించేస్తాను అనేటువంటి స్టేట్మెంట్లు ఏదైతే ఉన్నాయో, ఈ స్టేట్మెంట్లు అనేటువంటివి చాలా భారీగా భంగపడవలసి వచ్చింది అమెరికా. దానికి తోడు లెబనాన్ కూడా ఇందులో చేరడం, అలాగే మనకి ఈ ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు అనేటువంటి ప్రభావం బాగా కనిపించడం, అలాగే స్ట్రాంగ్ కోర్ ఇస్లామిస్ట్గా పరిగణించబడేటువంటి వాహిది ఇప్పుడు ఐఆర్జీసీకి నాయకుడిగా రావడం ఆ యొక్క దళాలకి, ఇవన్నీ కూడా చూస్తే ఇది ఇంకా మరింత జటిలమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇరాన్ అనేటువంటిది ఏదో ఒక సింగిల్ స్ట్రాటజీతో వెళ్ళట్లేదండి. ఇది 5-6-7 వ్యూహాలని టుగెదర్ అమలు చేస్తుంది. అందుగురించే అది ఏంటి అంటే పై చేయి సాధించగలుగుతుంది. ఇప్పుడు అమెరికా లాంటి స్ట్రాంగ్ దేశం కూడా వణికేటువంటి పరిస్థితి వచ్చింది అంటే అది ఒక్క వ్యూహం అమలు చేయట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అమెరికా మీద ఆర్థికంగా దెబ్బతీయడం కోసం, వాళ్ళ యొక్క వెపనరీని ఖర్చు చేయడం కోసం ఎకనామిక్ ఇంపాక్ట్ అనేటువంటి క్రియేట్ చేస్తుంది. వార్ ఆఫ్ ఎట్రిషన్ అనేటువంటిది స్ట్రాంగ్గా చేస్తుందండి. వార్ ఆఫ్ ఎట్రిషన్ అంటే ఏంటి అంటే ఇది చాలా లాంగ్ టర్మ్గా యుద్ధాన్ని కొనసాగిస్తారు. అది పెర్ఫెక్ట్గా యుద్ధమా అంటే యుద్ధమూ కాదు, స్మాల్ అటాక్స్ జరుగుతాయి. ఇక్కడ ఇరానియన్ డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో కేవలం లక్షల్లో ఉంటున్నాయి. అలాగే దాన్ని ఎదుర్కోవడం కోసం పేట్రియాట్ లాంటి మిజైల్స్, లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి మిజైల్స్ని అమెరికా యూజ్ చేయవలసి వస్తుందండి. అట్ ది సేమ్ టైం ఈ ప్రాక్సీ వార్ని ఎదుర్కోవాలి అంటే ఈ యొక్క ఇరాన్కి సపోర్ట్గా ఉన్నటువంటి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, హమాస్ కానీ హిజ్బుల్లా కానీ, వీళ్ళందరినీ కూడా ఇందులోకి మిలీషియా, ఈ షియా మిలీషియా వర్గాలు, వీళ్ళందరినీ కూడా ఇందులో తీసుకుని వస్తుంది, ప్రాక్సీ వార్ చేస్తుంది. అలాగే చమురు గురించి కూడా ప్రపంచం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఎక్కడైతే అమెరికా యొక్క స్థావరాలు ఉన్నాయో ఆ దేశాలన్నిటి మీద దాడి చేయడం ద్వారా ఇండైరెక్ట్ ప్రెషర్ అనేటువంటిది అమెరికా మీద తీసుకొస్తుందండి. ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుతం జరిగినటువంటి యుద్ధంలో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ది అండ్ అమెరికాది పై చేయి అనుకున్నారు, కానీ అది కాదు. ఖచ్చితంగా ప్రస్తుతానికి ఇరాన్దే పై చేయిగా ఉంది. అది ఒక 5 రోజుల్లో ముగించేస్తాను, 10 రోజుల్లో ముగించేస్తాను అనేటువంటి స్టేట్మెంట్ ఏమాత్రం కూడా నమ్మడానికి లేదు. ఇరాన్ ఈజ్ నోన్ ఫర్ దిస్ వార్ ఆఫ్ ఎట్రిషన్ అండి. గతంలో కనుక చూస్తే ఇరాన్ ఇరాక్ కనుక చూస్తే 1980 నుంచి 1988 వరకు ఈ యొక్క ఎట్రిషన్ వార్ఫేర్లో చాలా సుదీర్ఘ కాలం నడిపించింది. ఇప్పుడు దాని ఏమే దీన్ని వెంటనే ముగించడం కాదు, డైరెక్ట్ ఫైట్లోకి ఇన్వాల్వ్ కాకూడదు, గెరిల్లా యుద్ధ తంత్రంలాగా చిన్న అటాక్స్ చేయాలి. అలాగే క్రూషియల్ ప్లేసెస్, డేటా సెంటర్లు కానీ, వాటర్ డిస్టిలరీ ప్లేసెస్ కానీ, ఆయిల్ రిఫైనరీస్ కానీ, వీటినన్నిటి మీద అటాక్ చేసుకోవాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం అండి. వీటినన్నిటిని కలిపి అమలు చేస్తుంది. ప్రస్తుతానికి ఇరాన్ది పై చేయిగా ఉంది. మేజర్ శ్రీనివాస్ గారు, ఒక డౌట్. ఇప్పుడు ఫస్ట్ రంగ్ లీడర్షిప్ అంటే ఖమేనీని చంపేశారు, సెకండ్ రంగ్ లీడర్షిప్లో ఒక 40 మంది లేచిపోయారు. అవును. థర్డ్ రంగ్ లీడర్షిప్ అంతే ఎక్విప్ అయి ఉందా వాళ్ళకి? ఆ రకం అంటే వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారా? ఆయన ఖమేనీ నిర్ణయం తీసుకున్నారు, ఒకవేళ నేను పోతే నెక్స్ట్ వీళ్ళు టేకప్ చేయాలి అంటే ముందర రాసి పెట్టుకున్నారా మొత్తం? అంటే ఏదైనా సరే అండి, మనం చిన్న కంపెనీలని అబ్జర్వ్ చేయండి, బిజినెస్ ప్లాన్స్ చేయండి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్, BCMS అని, బిజినెస్ కంటిన్యూటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని. అట్ ది టైమ్స్ ఆఫ్ క్రైసిస్ అనేటువంటిది బిజినెస్ ఆకుండా నడవాలి అనేటువంటిది ఒక చిన్న బిజినెస్ విషయంలోనే మనం చూస్తాం. అటువంటిది ఒక కంట్రీకి, ఎంటైర్ కంట్రీ సెక్యూరిటీ చూడవలసినటువంటి వాళ్ళు, అలాగే మనకి అతిపెద్ద థ్రెట్ ఇటు ఇజ్రాయెల్ నుంచి, అమెరికా నుంచి థ్రెట్ ఉన్నది అనుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనేటువంటిది ఉంటుంది. దేర్ ఇస్ ఏ డౌన్ ది లైన్ ఏంటి అంటే నెక్స్ట్ కమాండ్లోకి ఎవరు రావాలి, ఏ ప్లాన్ ఉండాలి, ఒకవేళ కనుక ఇది జరిగితే ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా సెట్ ప్యాటర్న్స్ అనేటువంటి వాళ్ళకు ఉంటాయండి. ఆ ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా. అందుగురించి ఇరాన్ ఈ విషయంలో ఖచ్చితంగా ప్లాన్ చేసింది కాబట్టే ఇక్కడ లీడర్షిప్ అంతమైపోయిన వెంటనే మొత్తం ఇన్స్టెబిలైజ్ అయిపోతుంది అని ఊహించినటువంటి అమెరికాకి భంగపాటు కలగడానికి కారణం ఏంటంటే వితిన్ డేస్ ఇమీడియట్గా ముజ్తబా ఖమేనీ అనేటువంటి సుప్రీం లీడర్ గా రావడం, అలాగే అక్కడ అన్నాడు కదా, యాక్సెప్ట్ ఆయన చేయకపోయినా అక్కడ ప్రస్తుతం కమాండ్ లో ఉన్నటువంటి వాళ్ళు కావాలి. కమాండ్లో ఈవెన్ ప్రజలే యాక్సెప్ట్ చేయరు. ప్రజలు కూడా
వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ, ఖమేనీని అంతం చేసినందుకు హ్యాపీగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు కమాండ్ ఎవరు చెప్పింది నమ్ముతుందని ముజ్దాబా ఖమేనీ చెప్పినటువంటి కమాండ్ నడుస్తుంది. అలాగే అక్కడ వాహిదీ చెప్పినటువంటి కమాండ్ నడుస్తుంది. లీడర్స్ ఆర్ ఇన్ ప్లేస్. కొహెషన్ అండి, వాళ్ళిద్దరి మధ్య కొహెషన్ ఉందా? ఖచ్చితంగా కొహెషన్ ఉంది కాబట్టే ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎంచుకోవడం జరిగిందండి. గతంలో ఈయనకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాహిదీకి డిఫెన్స్ మినిస్టర్ గా చేశాడు, హోమ్ మినిస్టర్ గా చేశాడు. ఈ విధంగా చేయడం వలన ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఈజ్ ఎ స్ట్రాంగ్ బోత్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. రెండు అండి. అండ్ ఆల్సో ఇస్లామిక్ ఫండమెంటలిజం లో కూడా ఈజ్ నోన్ యాజ్ హార్డ్కోర్ ఇస్లామిస్ట్, హార్డ్కోర్ ఇస్లామిస్ట్ గా నోన్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ అమెరికా టార్గెట్ ఎవరు అంటే వాహిదీ. అదే ఆయన కావాలని అంటే ట్రంప్ ని రెచ్చగొట్టడం కోసమే ఆయన తీసుకొచ్చి అపాయింట్మెంట్. స్ట్రాంగ్ యాంటీ ట్రంప్ అని చెప్పేసి చెప్తారు, యాంటీ అమెరికా అని. సో ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఈయన అంతం చేయడం అనేటువంటి నెక్స్ట్ టార్గెట్ గా ఉంటుంది. ఒకవేళ ఆయన అంతమైనా సరే ఇరానియన్స్ అంత ఈజీగా వదిలిపెట్టేటువంటి రకం కాదు. ఎందుకంటే వాళ్ళు పగతో రగిలిపోతున్నారు. నెక్స్ట్ టార్గెట్ అమెరికా కాదు, ట్రంప్. వాళ్ళకి అమెరికా కన్నా ట్రంప్ అనేటువంటిది ఒక ఇండివిజువల్గా తీసుకున్నారు అనుకోండి, ఏదైనా అనుకోండి, చాలా స్ట్రాంగ్, పగతో రగిలిపోతున్నారు. అంత ఈజీగా చర్చలకు రావడం అనేటువంటిది జరగదు. ఈరోజు యుద్ధం మొదలెట్టి 8వ రోజు కదండి. అవును, 8వ రోజు వాళ్ళు ఏమన్నా కీలకమైన నిర్ణయం అంటే వాళ్ళకి ఏదో ఒక సెంటిమెంట్ ఉందట. 8th డే నాడు రిటాలియేషన్ భారీ స్థాయిలో ఉంటుందని చెప్పేసి, అంటే వాళ్ళు స్థానికంగా ఉండే సంప్రదాయాలు, విచ్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఇస్లాం. అవును, స్థానికంగా ఉండే సంప్రదాయాలు, నమ్మకాలు. అవును. అందుకు సూచనగానే లెబనాన్ మనకి హిజ్బుల్లా కూడా ఇందులో వచ్చి జాయిన్ అయింది. అండ్ ఇంపార్టెంట్ రిఫైనరీస్ మీద కూడా దాడులు చేయడం అనేటువంటి జరిగింది. సో 5th ఫ్లీట్ మీద దెబ్బ కొట్టడం అనేటువంటి చాలా పెద్దదండి. ఆల్రెడీ ఆ పెద్ద టార్గెట్ ను వాళ్ళు వెళ్ళారు, భయపడింది కూడా. బహ్రెయిన్ లో ఉన్నటువంటి 5th ఫ్లీట్ మీద వాళ్ళు అటాక్ చేయడం అనేటువంటిది చాలా మేజర్ డెసిషన్. దానికి అమెరికా కూడా భయపడింది. అండ్ అమెరికా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు, డిసెప్టివ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, అది డిసెప్టివ్ స్టేట్మెంటా లేకపోతే ఏంటి అన్నది త్వరలోనే బయటపడుతుంది. ఏ కంట్రీ కూడా తన దగ్గర నిల్వలు అయిపోయినాయి అనేటువంటి విషయాన్ని ఓపెన్ గా బయట పెట్టదు. సో డే బై డే చూస్తుంటే ఇట్స్ డెఫినెట్లీ డిసెప్టివ్ అండి, డిసెప్టివ్ స్టేట్మెంట్ అనుకుంటున్నాం. ఎందుకంటే అంత పెద్ద దేశానికి అయిపోయినాయి అంటే ఎవరు అంత ఫూలిష్ గా మా దగ్గర నిల్వలు లేవు అని చెప్పేటువంటి పరిస్థితులు ఉండవు. ఈవెన్ లేకపోయినా సరే ఉన్నట్టుగా ఒక రోజీ పిక్చర్ ఎలా ఇస్తున్నాడు, వెపన్ డీలర్స్ ని పిలిపించి మాట్లాడుకుంటున్నాడు. అదే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఒక స్టేట్మెంట్ ఇచ్చినా, ఒక యాక్షన్ చేసినా, ఏం చేసినా సరే బిజినెస్ పరంగా నడుస్తున్నాడు. ఆయన డాలర్ని శ్వాసిస్తాడు, డాలర్తో మాట్లాడతాడు. ఒకసారి పేగెట్ ప్రసాద్ గారు దగ్గర, పేగెట్ ప్రసాద్ గారు, ఈరోజు డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయంటే, అంటే ఒక ఇది కనుక మనం చూస్తే, ఒక చైనీస్ అకాడమిషియన్ ఆయన హీ హస్ ప్రెడిక్టెడ్ దిస్ బ్లడ్ బాత్. పేగెట్ గారు. సార్, పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఫస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్స్ వచ్చేసరికి మన యుక్రెయిన్ వార్లో కూడా యాక్చువల్లీ చూసుకుంటే వాడు వెపనరీ, యుఎస్ వాడు వెపనరీ అన్నీ ఇస్తున్నాడు, కానీ వాళ్ళని ఎవరిని ఆన్ ద గ్రౌండ్ దింపలేదు. వాడు యుక్రెయిన్ వాళ్ళని వాడుకుంటున్నాడు. సో అలాగే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక ఆన్ ద గ్రౌండ్ ఎస్పెషల్లీ జియోగ్రఫికల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఇరాన్కి, ఎందుకంటే ఇట్స్ న్యాచురల్ వాల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకో పక్కన ఎడారి ప్రాంతం ఏదైతే ఉందో అంత ఈజీగా కాదు. అయితే ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకా యుఎస్ వాళ్ళు నార్త్ ఈస్ట్లో వాళ్ళకి ఒక ఓపెనింగ్ ఉందండి. అంటే అక్కడ కుర్దులు ఉన్నారు. సో ఆ కుర్దులు దగ్గర ఒక 90 లక్షల నుంచి 1 కోటి మంది వరకు ఉన్నారు వాళ్ళు. అయితే కుర్దులను యూజ్ చేసుకుని వాళ్ళకి వెపన్స్ సప్లై చేసి ఆన్ ద గ్రౌండ్ వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు అని అంటున్నారు వాళ్ళని. అంటే మనము కుర్దుల గురించి కొంచెము ఇన్ డీటెయిల్గా చూడాలి. ఎందుకంటే దగ్గర 70-80 సంవత్సరాలు లేకపోతే World War I నుంచి కూడా వాళ్ళకి సపరేట్ ల్యాండ్ కావాలి, మేము షియాలు సున్నీలు కాదు, మేము సపరేట్ ముస్లిమ్స్, మాకుండే ట్రెడిషన్ మాకున్నాయి, మాకు సపరేట్ ల్యాండ్ కావాలి అని వాళ్ళు ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. అంటే ఉట్టి ఇరానే కాదు, మనం చూసుకుంటే ఇరాక్లో ఉన్నారు, తుర్కీలో ఉన్నారు, ఇంకా సిరియాలో కూడా ఉన్నారు. అదేనండి, వాళ్ళు స్కాటర్ అయి ఉన్నారు. మీరు చెప్పిన 1 కోటి మంది స్కాటర్ అయి ఉన్నారు 4 కంట్రీస్లో, 4 భూభాగాలు. ఎక్కడా కూడా వాళ్ళకి తగినంత ప్రాధాన్యం లేదు. వాళ్ళు రగిలిపోతున్న కారణం కూడా అదే.
వాళ్ళు ఓవరాల్ ఆ 4 ప్రాంతాల్లో 4 కోట్ల జనాభా ఉంటే ఉట్టి ఇరాన్లోనే 1 కోటి మంది వరకు ఉన్నారు. అయితే వాళ్ళని యూజ్ చేసుకుందామని సిఐఏ వాళ్ళు ఇంతకు ముందు నుంచే యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇరాక్ వార్ ఇరాక్ వార్ మీద సద్దాం హుసేన్కి ఎగెన్స్ట్ గాను, సిరియాకి ఎగెన్స్ట్ గాను ఇట్లా వాళ్ళు యూజ్ చేసుకుంటూ వచ్చారు. సో అందు గురించి ఆన్ ద గ్రౌండ్ ఇదొకటి అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అండి యుఎస్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు స్లోగా వాడు బ్యాక్ స్టెప్ తీసుకోవడానికి వాడు ఈ మార్గాలు వెతుక్కుంటున్నాడు. ఎందుకంటే ఇది ఫస్ట్ వారం రోజులు అనుకున్నాడు, మళ్ళీ అనౌన్స్ చేయడం ఏమైంది, నెల రోజులు అవుతుంది అంటున్నారు. ఇప్పుడు నెల రోజులు కాదు, ఇంకా టైం పట్టేటట్టు ఉంది అంటున్నారు. సో అందు గురించి వీడు ఏం చేస్తాడంటే ఎయిర్ నుంచి అటాక్ చేయడం వీడు స్లో డౌన్ చేసేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఇరాన్ వాడు డైరెక్ట్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయకుండా ఆర్థికంగా వీళ్ళకి యుఎస్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో, యుఏఈ కానీ సౌదీ కానివ్వండి, ఈ బెహ్రెయిన్, ఈ ఖతార్, వీళ్ళ స్థావరాల మీద ఎప్పుడైతే అటాక్ చేస్తున్నాడో వీళ్ళ నుంచి ప్రెషర్ పెరిగింది ఇప్పుడు యుఎస్ వాళ్ళ మీద. ఎందుకంటే దగ్గర $2 ట్రిలియన్ ఈ కంట్రీస్ యుఎస్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. సో అందు గురించి వాడు ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళని అటాక్ చేసి వీళ్ళ ద్వారా ప్రెషర్ వాళ్ళ మీద తీసుకొస్తున్నాడు. అయితే చైనీస్ అతను చెప్పింది ఏంటంటే ఇది అవుతుంది డెఫినెట్లీ, ఇది ఒక చైనా వాళ్ళని కూడా కంట్రోల్ చేయడానికి, అంటే దీని మీద గ్రిప్ వీడికి ఆయిల్ సప్లైస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళన్నిటిని కట్ చేయడం ద్వారా, సో చైనా వాడు చేసిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ ఇరాన్ నుంచే వెళ్తుంది, దాన్ని కూడా వాళ్ళు డీస్టెబిలైజ్ చేయడానికి ఆ ఉద్దేశంతో ఎక్కడ ఈ చైనా మీద వస్తున్న ఈ ఇండైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ నెరేటివ్ మీరు అన్నట్టు పైగట్ ప్రసాద్ గారు, ఈ నెరేటివ్ కూడా చాలా బలంగా బిల్డ్ అయింది. వాళ్ళ అసలు టార్గెట్ చైనా, ఇరాన్ కాదు అని అమెరికాకి. మొత్తం ఈ ఆయిల్ సరఫరాని ఆపేస్తే దిగొస్తాడు, లేకపోతే మరి నెత్తికెక్కి డ్యాన్స్ కడుతున్నాడు, రేర్ మినరల్స్ ఇవ్వడట అని అది మనసులో పెట్టుకొని ఇండైరెక్ట్గా కొడుతున్నాడు. రష్యాని పెద్దగా ఇక్కడ తీవ్రంగా అమెరికా పరిగణించకపోవచ్చు, బట్ చైనాని అయితే మాత్రం చాలా తీవ్రంగా కంటైన్ చేస్తున్నాయి. సో వీళ్ళకి ఇంకో చెప్పాలంటే రష్యాకు కూడా ఇది ప్రాఫిటబుల్. వాళ్ళు ఏం చేయకపోయినా సరే ఆయిల్ ప్రైస్ పెరిగింది అనుకోండి, వాళ్ళు సప్లై చేసే రేట్ కూడా పెరుగుతుంది. ఇంకోటి చైనా వాడు ఏం చేయకపోయినా సరే వాడికి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఇంకా ఈ చైనా వాడు తైవాన్ని అటాక్ చేయబోతుంటే ఈ వార్ ఎంత డిలే అవుతున్న కొద్దీ చైనా వాడికి అంత మంచిది. ఎందుకంటే ఇక్కడ ఒక మిసైల్ వాడు ఇక్కడ యుఎస్ వాడు ఇరాన్ మీద వాడుతుంటే ఒక మిసైల్ వాడికి అక్కడ తగ్గినట్టే అవుతుంది. కాబట్టి సో ఈ వార్ మనకి చూసుకోవాల్సింది ఎంత త్వరగా అంతమైతే అంత మంచిది ప్రపంచానికి. కానీ ఇరాన్ వాడికి చైనా వాడికి వార్ ఎంత డిలే అవుతే అంత మంచిది వాళ్ళకి. సో అది మనము చూసుకోవాల్సిన అంశం అండి. ఇంకా మనకు 8th డే ఈరోజు. సో నిన్న బీభత్సంగా వాళ్ళని అటాక్ చేశారు, తెహరాన్ మీద అటాక్ జరిగింది. ఇంకా ఇంటెన్సిఫైడ్ ఏరియల్ క్యాంపెయిన్ ఉండొచ్చు వీళ్ళ. ఇప్పుడు ఏంటంటే సీ మీద కూడా, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ మీద కూడా ఇంకా అటాక్లు చేస్తాము, లేకపోతే ఇరాన్ వాడు ఓపెన్ చేసి ఉన్నా సరే వీళ్ళు ఎప్పుడైనా మేము అటాక్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఇరాన్ వాడు మనకి భారతదేశానికి ఏంటంటే కొంతమంది స్టూడెంట్లు వాళ్ళు బార్డర్ నుంచి వెళ్ళిపోవడానికి ఇవన్నిటి కూడా వాళ్ళు మేము కల్పిస్తాము, మీకు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఈ ఆయిల్ ఈ అటాక్ ఇంకా తీవ్రం అయితే అది $100 కూడా క్రాస్ అవుతుందండి. సో అందు గురించి ఇవి మనం ఇంకా వెయిట్ చేసి చూడాలి. రైట్. ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారు కుర్దిష్ ఇష్యూని పేకెట్ గారు ప్రస్తావన చేశారు రైట్లీ. ఎందుకంటే వాళ్ళు 4 చోట్ల స్కాటర్ అయి ఉన్నారు. వాళ్ళ జనాభాకి సంబంధించి కొంత ఇతమిద్దమైన స్పష్టమైన సమాచారం మన దగ్గర లేదు, కానీ 4 కోట్లు కాకపోవచ్చు, కానీ సమ్వేర్ అరౌండ్ 2.5-3 crores ఉండొచ్చు. అంటే స్కాటర్ అయి ఉండటం మూలాన ఇదంతా కూడా వీళ్ళకి సపరేట్ ల్యాండ్. సో అదొక వెపన్ తీసుకుంది. నెక్స్ట్ సిరియా చీఫ్ ప్రస్తుతం అహ్మద్ అల్ షరా, ఒకప్పటి బ్రహ్మాండమైన టెర్రరిస్ట్. ఐ థింక్ $10 million అనుకుంటా అతని తల మీద ఇదే యుఎస్ వెలకట్టింది. ఇప్పుడు ఆయన్నే శుభ్రంగా క్లీన్ షేవ్ చేయించేసి సూటు బూటు వేయించి తీసుకొచ్చి అధ్యక్ష భవన్లో భోజనం పెట్టి పంపించాడు. సో ఇతన్ని కూడా ఉపయోగించుకోవాలని చూస్తుంది. సో అటు కుర్దిషు, ఇటు టెర్రరిస్టు మూలాలున్న అహ్మద్ అల్ షరా, ఇతను ఒకళ్ళని డీథ్రోన్ చేసి వచ్చాడు. బషార్ అల్ అసద్ని డీథ్రోన్ చేసి వచ్చాడు. ఇతను చాలా గట్టివాడు. ఇతను కూడా
సో ఇవి రెండు ఫోర్సెస్ని జమ చేసి ఇరాన్ మీద అంతర్గతంగా ఒక రకంగా అంతర్యుద్ధం లాంటిది ప్లాన్ చేసినట్టు, అది ఎగ్జిక్యూట్ చేసే పనిలో బోత్ సిఐఏ అండ్ మొసాద్ ఉన్నట్టు తెలుస్తుంది. అవునండి. సో అంటే ఇది కామన్ అండి. యుఎస్ఏ రెజీమ్ చేంజెస్ అన్నాను కదా, రెజీమ్ చేంజెస్ ఐ థింక్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ హిస్టరీలో 42-45 రెజీమ్ చేంజెస్ వాళ్ళు అటెంప్ట్ చేశారు. సో అవుట్ ఆఫ్ విచ్ దే హ్యావ్ హ్యాడ్ అ సక్సెస్ రేట్ ఆఫ్ 40% అనుకుంటాను. ఐ మే బి రాంగ్, నంబర్స్ మే బి రాంగ్, బట్ ఐ థింక్ 40% సక్సెస్ రేట్ ఇస్ రైట్. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఐమ్ షూర్ అబౌట్. సో ఇవన్నీ కామనే. ఒకటి ప్రాపప్ చేయడము, వాడు పని చేయకపోతే వాడిని చంపేయడము, రెండో వాడిని తీసుకురావడం అనేది ఇట్స్ బీన్ అ కామన్ సిఐఏ ప్రాక్టీస్. అది పెద్ద విషయం